నా పేరు కొల్లా రామకృష్ణ అండి, ఈస్ట్ గోదావరి, కాకినాడ దగ్గర కిర్లంపూడి. జాయింట్లు కాళ్ళు రెండు అరిగిపోయి నడవలేకపోయి రెండు మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేది. ఆయాసం రావడంతో రెండు చోట్ల ఎక్స్రే తీస్తే జాయింట్ అరిగిపోయిందని చెప్పేసి అన్నారు. అలాగే ఒక సంవత్సరం ఓపిక ట్యాబ్లెట్స్ వాడాను. తర్వాత రెండో కాళ్ళు కూడా వచ్చిందన్నారు. రెండు కాళ్ళు వచ్చేసరికి మా బాబు బలం పెట్టి ఆపరేషన్ చేయించుకోమన్నాడు. నాకెందుకు 63 ఏళ్ళు వచ్చాయి, నేను 63 ఏళ్ళు వచ్చాయి, మాకే 40 బతికేస్తారా మేము, వద్దని చెప్పేసి అన్నాను. అంటే అలా కాదు నాన్నగారు, చేయించుకోవాలన్నాడు. మా అల్లుడు సురేష్ వర్మ డాక్టర్, ఆయన యశోదాలో పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చానండి. వచ్చి బాబు సురేష్, నాకు ఇలాగా కాళ్ళు అసలు కొద్ది దూరం నడిచేసరికి చాలా ఆయాసం వచ్చేస్తుంది అని చెప్పేసి అదంతా మా గారు చేయించేద్దామని చెప్పేసి ఆయన యశోదాకి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ప్రసిద్ధ్ గెడ్డం సార్ చూసి, బాబు ఎక్స్రే చూసి అన్నారు, రెండు బాగా ఇదైపోయి రెండు చేసేయాలన్నారు. ఒక కాల్ చేసిన 3 డేస్కి రెండో కాల్ చేశారండి. ఒకటి నేనేంటంటే ఎంత బాధైనా భరాయించేద్దాం అని చెప్పేసి థియేటర్లోకి వెళ్ళేసరికి, ఏం సార్ చిన్న ఇంజక్షన్ ఇస్తున్నాను, ఎన్నుకోసమే చిన్న ఇంజక్షన్ ఇచ్చారు. ఇచ్చేసరికి నాకేం తెలియలేదండి. బయటకు వచ్చాక కూడా పెయిన్ అన్నా తెలియలేదు. 3 డేస్ కూడా నాకు ఏ బాధ లేదు. 24 అవర్స్కి నడిపించారండి ఎవరు, సురేష్ వర్మ గారు. తర్వాత ప్రసిద్ధి గడ్డం ఆయన వచ్చి నడిపించారు. నడిపించిన తర్వాత 3 డేస్ బాబు రెండోది కూడా చేసేద్దాం అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మీ ఇష్టం అన్నాను. చేశారు. కానీ ఒకటి పెయిన్ అన్నది ఏంటో నాకు తెలియకుండా చేశారు. తర్వాత ఫిజియోథెరపీలో కూడా ఎలాగ ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటే ఇక్కడ స్టిక్కర్స్ అవి ఇచ్చారండి. ఆ స్టిక్కర్స్ వేశారు. ఆ స్టిక్కర్స్ వల్ల ఫిజియోథెరపీలో కూడా మాకు పెయిన్ అనేది ఏమీ తెలియదు. ఫిజియోథెరపీ చేస్తే మీకు అదే బాధ ఎక్కువ. ఫిజియోథెరపీ మమ్మల్ని బాధ పెట్టేస్తారని అందరూ అడిపించేశారు. తర్వాత కొంతమంది ఏమన్నారంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తున్నాయి కాళ్ళకి, ఆ ఇన్ఫెక్షన్లో సెట్ అవ్వట్లేదు. చాలామంది చూసాం, వాళ్ళు చూడు వీళ్ళు చూడు 2-3 జీవించారు. అప్పుడు టెక్నాలజీ అని ప్రసిద్ధ సార్ చెప్పారు. చెప్పినట్టుగానే బాగా చేశారు. 6 రోజులకి డిశ్చార్జ్ చేశారు. చేసి మళ్ళీ 15 రోజులకి స్టిచెస్ ఇస్తామని చెప్పేసి 20 రోజులకి ఇప్పారండి. ప్రసిద్ధ గడ్డం హ్యాపీ ఫీల్ అయ్యి, మీరు బాగా ఫిజియోథెరపీ చేయించుకుంటే కొండలు ఎక్కేయచ్చు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను హ్యాపీ ఫీల్ అయ్యానండి. 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చానండి. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, బాగుందండి అని గడ్డం ప్రసిద్ధి 2 మంత్స్కి గ్లామర్ బండి తొక్కానండి. గ్లామర్ బండి నా ఇష్టం వచ్చినట్టు తొక్కాను. నాకేం కాలేదు. గేర్లు మార్చడం కష్టం అవుద్దామో అని అనుకున్నాను. ఈ కాళ్ళు 2 కాళ్ళు చేశారు కదా, గేర్లు మార్చేటప్పుడు కూడా హ్యాపీగా గేర్లు మార్చానండి. సిబ్బంది బాగా హెల్ప్ చేశారండి. ఐసీయూ నుంచి వచ్చిన తర్వాత కూడా స్టాఫ్ కూడా బెల్ కొట్టేసరికి వెంటనే వచ్చేసేవారండి. బెల్ నొక్కేసరికి కూడా వచ్చి బాగా ట్రీట్మెంట్ చేసేవారండి. సిస్టర్స్ కూడా బాగా సహకరించారు. కానీ బాగా సెట్ అయిందండి. నాకేంటంటే చూడండి, దుమ్ములు మీద కదా బాధ భరాయించేద్దాం, ఎంత బాధ అని కొంత కోపంగా నడలేకండి, ఎంత బాధ అయినా భరాయించేద్దామని అంత కసిగా వచ్చేసానండి. వచ్చేసరికి ఆ బాధ ఏంటో తెలియలేదండి. ఎన్నుపోస మీద బాబు చిన్న ఇంజక్షన్ అన్నారండి. ఆయన ఎవరో మత్తు డాక్టర్ గారు వచ్చి, చిన్న ఇంజక్షన్ కదా అని చేయించుకున్నాను. చేయించుకొని నాకు ఏమీ తెలియలేదండి. థియేటర్లో కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. అది ఏమి కాదు, చాలా బాగుంది, ఏజ్ అయిపోయిందని అనుకోవచ్చు, 8 ఇయర్స్ వాళ్ళని కూడా చేయించుకోవచ్చు అని నాకు అనిపిస్తుందండి. అంత బాగా చేశారు. నాకు 64 ఇయర్స్ అండి, అయినా నేను ఇప్పుడు పరిగెట్టచ్చు అన్నట్టు ఉందండి. నాకు చాలా యశోద హాస్పిటల్కి రుణపడిపోయి ఉంటానండి నేను. చాలా బాగా చేశారు. నాకు చాలా అభిమానం అండి, అంత బాగా చేశారండి. Hello everyone, I am Dr. Prashid Gaddam, consultant orthopedic surgeon at Yashoda Hospitals, Malakpet. Today I am going to talk about a patient. Is a 63-year-old gentleman from Andhra Pradesh. He had a bilateral osteoarthritis, both knee, and was advised knee replacement by a number of surgeons outside.
but patient was apprehensive and was not keen for any type of surgical intervention. So he came to me with similar complaints of pain, disability, unable to squat, sit cross-legged, and he has been having this problem for last 4 to 5 years. So after convincing the patient, we went ahead for a total knee replacement in the month of April. Both knees were operated simultaneously within a gap of 3 days. He was ambulated the very next day and was put on physiotherapy. Now the patient has a complete range of movement at both his knees, is completely pain-free. Today he has come for a testimonial, and you can see the amount of satisfaction he has. He is completely pain-free and is able to do all his activities and climb stairs, walk without any pain. Thank you.